ఘంటసాల తొలి దక్షిణాది సినిమా గాన విప్లవం. దక్షిణాది సినిమా గానంలో తొలి విప్లవం ఘంటసాల గానం. దక్షిణాది సినిమాల్లో సంస్కరించబడిన గానం చేసిన తొలి గాయకుడు ఘంటసాల. దక్షిణ భారతదేశ సినిమా నేపథ్య గాయకుల్లో నక్షత్ర స్థాయిని అందుకున్న తొలి గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. సాహిత్యాన్ని సరిగ్గా ఎలా పాడాలి అన్నది ఆయన ద్వారా దక్షిణాది సినిమాల్లో తెలియవచ్చింది. ఆయన గాత్రంతో కన్నా తెలివితో పాడారు. తన గాత్రంతో కన్నా తన ఆలోచన సరళితో గొప్పగా పాడారు. ఎంత గొప్ప గాయకుడో అంతకన్నా గొప్ప సంగీత దర్శకుడు ఘంటసాల. ఆయన తొలి హిట్ పాట ఆయన స్వర కల్పనలోనే అమరింది. ఆయన గురించి వామనన్ తమిళ్లో రాసినప్పుడు ఆయనపై నా అవగాహనను కొంత తమిళ్లో నమోదు చేయగలిగాను. ఘంటసాలపై తెలుగులో తొలి పుస్తకం భువన విజయం విఏకే రంగారావు దాన్ని తీసుకొచ్చారు. 3 ఏళ్ల క్రితం ఘంటసాలపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన నా మాట. దక్షిణ భారతదేశ చలనచిత్ర నేపథ్య గానంలో తొలిసారి సంస్కరించబడిన గానం చేసిన వారు ఘంటసాల వెంకటేశ్వరరావు. సాహిత్యాన్ని సాహిత్యంగా పాడడం దక్షిణ భారత చలనచిత్రాలలో ఘంటసాలతోనే మొదలైంది. భావంతో పాడడము దక్షిణాదిన వారితోనే మొదలైంది. ఏదో ఒప్పచెప్పినట్లుండే చలనచిత్ర గానం ఘంటసాల వల్ల గానం అన్న స్థితిని పొందింది. పౌరాణిక చిత్రాలలో పద్యాలు పాడడానికి ఒక ఒరవడి పెట్టారు ఘంటసాల. దక్షిణ భారత చలనచిత్రాలలో మొదటి గొప్ప గాయకులు ఘంటసాల. అభినయానికి అనువైన గానం వారిది. దక్షిణాది చలనచిత్రాలలో గానంపై సరైన అవగాహన ఉన్న తొలి గాయకులు వారు. వారి గాత్రధర్మంపై వారికి సరైన అవగాహన ఉండేది. వారిది మెటాలిక్ టింబర్. ఆ గాత్రాన్ని ఎంత గొప్పగా పలికించవచ్చో అంత గొప్పగానూ పలికించారు. తెలుగుకు విలువైన గానాన్నిచ్చారు. స్వర్గసీమ చిత్రంలో గాయకులుగా పరిచయమయ్యారు ఘంటసాల. ప్రజాదరణ పొందిన వారి తొలి పాట కీలుగుర్రం చిత్రంలోని ఎవరు చేసిన కర్మ పాట. ఆ చిత్రంలో వక్కలంక సరళతో వారు పాడిన కాదు సుమా కలకాదు సుమా అన్న యుగళగీతము ప్రజాదరణ పొందింది. అప్పటి నుంచి వారి గానయానం 1974లో వారు స్వర్గస్థులయ్యేదాకా విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. మన దేశంలో కడదాకా ఆగకుండా చలనచిత్ర నేపథ్య గాయకులుగా కొనసాగిన వారు బహుశా ఒక్క ఘంటసాల మాత్రమేనేమో. ఘంటసాల దేవదాస్ చిత్రంలో పాడిన కుడి ఎడమైతే పొరపాటు లేదో పాట సంపూర్ణమైన గానానికి సరైన ఉదాహరణ. ఎన్నో పాటల్ని వారు ఎంతో గొప్పగా పాడారు. నిజానికి చలనచిత్రాలకు పొసగని మెటాలిక్ టోన్ క్వాలిటీతో గొప్ప చలనచిత్ర గానాన్ని చేశారు ఘంటసాల. ఇది వారు తమ మేధతో సాధించినది. వారిది మంచి సంగీత మస్తిష్కం. మనసుతో పాడడం తెలిసిన గాయకులు ఘంటసాల. చలనచిత్రాలలో నక్షత్ర స్థాయిని అందుకున్న తొలి దక్షిణాది గాయకులు ఘంటసాల. 1953 కల్లా వారు ఒక నక్షత్ర చలనచిత్ర నేపథ్య గాయకులయ్యారు. చలనచిత్ర గాయకులుగా రాణిస్తున్న ఘంటసాల 1958లో విజయనగరంలో ఒకసారి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ చేశారు. ఆ కచేరీలో ఘంటసాల గాన ప్రతిభకు తోటి కళాకారులు అభిమానులు విస్మయం చెందారట. ఘంటసాలకు కర్ణాటక సంగీతంపై పట్టు ఉండేది. ఆ పట్టుతో వారు చలనచిత్రాలలో కొన్ని గొప్ప పాటలు పాడారు. ఆ పట్టుతో వారు జయదేవుడి అష్టపదుల్ని చాలా గొప్పగా పాడారు. ఆ పట్టుతో దినకర శుభకర వంటి గొప్ప పాటల్ని స్వరపరిచారు. ఘంటసాల ఎంత గొప్ప గాయకులో అంతకన్నా గొప్ప సంగీత దర్శకులు. తమ సంగీత దర్శకత్వంలో ఎన్నో గొప్ప పాటల్ని చేశారు. వారసత్వం చిత్రంలో ప్రేయసి మనోహరి వరించి చేరరా, చిరంజీవులు చిత్రంలో కనుపాప కరువైన కనులెందుకో, పాతాళ భైరవి చిత్రంలో ఓ జాబిలి ఓ తారక ఓ మలయా నిలమ వంటి ఎన్నో గొప్ప పాటలు ఘంటసాల సంగీత దర్శకత్వంలో రూపొందాయి. షావుకారు చిత్రంలో వారు చేసిన సంగీతం ఉన్నతమైనది. అప్పటికీ అలాంటి సంగీతం చెయ్యడం గొప్ప విషయం. పెండ్యాల ఆదినారాయణరావు, కెవి మహదేవన్ వంటి సంగీత దర్శకులకు ఘంటసాల ఎంతో గొప్ప గానాన్ని అందించారు. పెండ్యాలకు రాగమయ్యి రావే, శివశంకరి, శివానందలహరి, పోయే పోయే చిన్నదాన వంటి ఎన్నో పాటల్ని గొప్పగా పాడారు. ఆదినారాయణరావుకు హాయి హాయిగా ఆమని పాడే, ఘనా ఘనా సుందర వంటి ఎన్నో పాటల్ని గొప్పగా పాడారు. కెవి మహదేవన్కు ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, శిలలపై శిల్పాలు చెక్కినారు, గోరొంక గూటికే చేరావు చిలక వంటి ఎన్నో పాటల్ని గొప్పగా పాడారు. ఇంకా ఎన్నో పాటల్ని గొప్పగా పాడారు. తమ గానంతో తెలుగు చలనచిత్ర గానానికి గొప్పతనాన్ని తెచ్చిచ్చారు. ఘంటసాల ఇంగ్లీష్ సంగీత ధోరణిలో ఊహలు గుసగుసలాడే పాటను చేశారు. వారిపై పాశ్చాత్య ధోరణో మరో ధోరణో పెద్దగా లేదు. వారికి ఉర్దూ గజల్ తరహా గానం అంటే నచ్చదని వారి సతీమణి సావిత్రి గారు ఈ రచయితతో చెప్పారు.
గానానికి తెలుగుతనం ఘంటసాల, తెలుగుతనానికి గానం ఘంటసాల. పాడుతా తీయగా చల్లగా అంటూ పాడి తీయని చల్లని తెలుగు పాటగా ఘంటసాల నిలిచి ఉన్నారు, నిలిచి ఉంటారు.